సత్యమేవ జయతే అని రాసుకున్నాం. అసలు మన వాళ్ళకి ఏదో డౌట్ వచ్చినట్టుగా చాలా అబద్ధాలు వచ్చేస్తాయి, ప్రమాదం. ఎవరో ఒకరు పరకాల ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు తిరిగి 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 చెబితే ఏదో ఒక రోజు సత్యం జయిస్తుంది అని ఏమన్నా ప్రెడిక్ట్ చేసి ఆ రకంగా భయపడి రాసుకున్నారో ఏమో నాకైతే పరిస్థితి అంత దారుణంగా, చాలా దారుణంగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఏది సత్యము అని చెప్పడం అనేది ఒక పాయింట్ అయితే, సత్యం చెప్పడం కూడా ఒక సాహసంగా మారడం అనేది ఇంకో పాయింట్. ఏం సులభం కాదు. నిజాన్ని నిజంగా చెప్పడం అనేటటువంటిది, నిలబడి చెప్పడం అనేటటువంటిది, చెప్పినా ఏమవుతుందో లేనని చెప్పి చెప్పడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితుల్లో లేని ఒకనొక సందర్భంలో ఈ సమావేశాన్ని మనం జరుపుకుంటున్నాం. దీన్ని మనం అర్థం చేసుకోవడం మంచిది. మరి అయితే దీన్ని మనం ఒప్పుకుంటున్నామా? మనకి ఇది పూర్తిగా అర్థమైందా? జనానికి ఎంత అర్థమైంది? జనం ఏమనుకుంటున్నారు అనేది అసలు ఇష్యూ అవుతుంది. ఉదాహరణకి మొన్న హిందూ, సిఎస్డిఎస్, లోకనీతి వీళ్ళు సర్వే చేశారు. ఈ ఎన్నికల గురించి సర్వే చేశారు. జనం ఏమనుకుంటున్నారు, మనం ఏమనుకుంటున్నామని మన మీటింగ్లో విషయం కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు అని వాళ్ళు పెద్ద సర్వే చేశారు. 2 కోణాలని వాళ్ళు ఆవిష్కరించారు. ఆశ్చర్యం వచ్చింది. ఒకటి ఏమిటి, ఇందాక ఆయన చెప్పిందే, అన్నిటికంటే మేజర్ సమస్య ఏమిటి అని అంటే నిరుద్యోగం అని చెప్పారు. అన్నిటికంటే మీకు బాగా ఇబ్బందికరంగా ఉన్నది ఏమిటి అని అంటే ధరలకు సంబంధించిన వ్యవహారాల గురించి చెప్పారు. మరి అదే సందర్భంలో ఎవరు మీకు నచ్చిన నాయకుడు అని అంటే మోడీ అని చెప్పారు. మీరు ఎందుకని మోడీని అధికారంలోకి రాదలుచుకుంటున్నారు అని అంటే భారతదేశానికి ప్రతిష్ట పెరిగిందండి అంటున్నారు. ఇది విచిత్రమైన ప్రతిష్ట అనేది ఆకలితో ఉండడము, అసత్యాలు ఉండడము, రేపేమవుతారో తెలియకపోవడము, ఇలాంటి పరిస్థితులన్నీ ఈ దేశం యొక్క ప్రతిష్టగా మారిపోయినటువంటి ఒకనొక ప్రత్యేక దౌర్భాగ్య స్థితిలో మనమైతే ఉన్నాం. ఇలా అనుకుంటాం. మరి ప్రజల్ని ఏ విధంగా అసలైన సత్యం వైపుకి, నిజ జీవితంలో ఎదురవుతున్నటువంటి వాస్తవాల వైపుకి, ఈ ప్రభుత్వాల ఆర్థిక రాజకీయ కారణాల వల్ల పిల్లలేమవుతున్నారు, భవిష్యత్ తరమేం కాబోతోంది, మన తర్వాత 10 ఏళ్ల తర్వాతనో 15 ఏళ్ల తర్వాతలో భారతదేశం ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి ఒక స్పష్టత మనకి ఇంకా రావాలని నేను అభిప్రాయపడతాను. చాలా లైట్గా తీసుకోవడం, ఏదో జరుగుతోంది మన దాకా వస్తే కదా అనేటట్టుగా అనుకోవడం, మనం నిరుద్యోగం కాదు కదా, మనకెందుకు నిరుద్యోగానికి సంబంధించిన సమస్య, మనకు ఆకలి లేదు కదా, ఎవరికో ఆకలి ఉంటే దాని గురించి ఎందుకు సమస్య, మనోళ్ళు ఇంకా గొడవలు రాలేదు కదా, ఎక్కడో మణిపూర్లో గొడవలు వస్తే మనకేంటి సమస్య అనేటట్టు విధంగా ఏదో ఒక పురాణంలాగా వినడము అనేటటువంటి ధోరణిలో నుంచి బయటపడకపోయినట్టుగానైతే ప్రమాదం వచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏమి ఉండని ఒక పరిస్థితి ఎదురవుతుంది. నాకైతే భయం వేస్తుంది. ఏదో మాకు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ మాట్లాడుకోవడం అనేది కూడా ఇక చాలా రోజులు జరగదని నా అభిప్రాయం. మాట్లాడేవాడే కాదు, వినేవాడిని కూడా పక్కలో వేసినా కూడా మేము ఆశ్చర్యపోనక్కర్లా, మీరే కదా సార్ మాట్లాడతారు, మీరు కదా పోతారు, మాదేం పోయింది అని మీరు అంటారు. వాడిని వీడిని ఇద్దరిని కలిపి లోపలేసే పరిస్థితి కూడా మీరు వినబట్టే కదా వాడు మాట్లాడాడు అని నేను కూడా అంటాను. నేను ఎందుకు మాట్లాడతానండి, వాడు పిలిచి వింటానంటే కదా నేను మాట్లాడాను. మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరందరూ సత్యం అంటే మొహం వాచున్నారు. ఏది సత్యమో ఏదే సత్యమో యూట్యూబ్లో తేలక గందరగోళం అయిపోయి ఎక్కడైనా నిజం ఎవడన్నా చెప్తాడా, కనబడతాడా, పరకల ప్రభాకర్ ఏదో చెప్తాడట, ఆయన చెప్పేదేదో నిజమై ఉంటుందో కొనుక్కుందామని మొహం వాసి నిజం కోసంగా మరి ఇక్కడికి వచ్చారు. ఎవరే కదా పరిస్థితి కదా. మరి నాకు ఆశ్చర్యం ఏంటంటే ప్రభాకర్ గారు నాకు చాలా రోజుల నుంచి తెలుసు కదా, 30 ఏళ్ళ నుంచి పరిచయము, అనేక విషయాల్లో మాట్లాడుకుంటున్నాం. మొన్న నేను ఆయనతో మాట్లాడేటప్పుడు రేపు కలకట్టాలో మీటింగ్ ఉందండి, ఆ తర్వాత రాయపూర్లో ఉందండి, ఆ తర్వాత త్రివేంద్రంలో నంబూదిరిపల్లి సెంటర్లో సమావేశం ఉందండి, ఆ తర్వాత ఏదో అంతర్జాతీయంగా ఒక ఆన్లైన్ మీటింగ్ ఒకటి ఉంది అని ఆయన చెప్తున్నాడు. సంచెత్తుకొని ఒకే ఆయన విపరీతంగా తిరుగుతానే ఉన్నాడు. ప్రభాకర్ గారు ఇలాగే 10 కాలాల పాటు తిరగాలని,
ఆయన తిరిగి మా చెప్పినటువంటి మాటలు మీరందరూ మర్చిపోకుండా ఉండాలని మాత్రమే నేను కోరుతున్నాను. ఏ మాటలైనా, ఏ ఉపన్యాసాలు, మీటింగులు అయినా అది చర్చతో ముగిస్తే కాదు, చర్యకు దారితీస్తే మాత్రమే ఉపయోగం. ఏమి చేయగలం, జనాన్ని ఎట్లా ఒప్పించగలం, ఒప్పించడానికి ఏ రకమైన పద్ధతులు పాటించగలం, వాళ్ళు ఒప్పించారు, వాళ్ళు చలామణి అవుతున్నారు, అబద్ధాలను వాళ్ళు రాజ్యం చేస్తున్నారు. కాదది అబద్ధం, నిజం అని చెప్పి ఎలా చెప్పాలా? చెప్పడానికి ధైర్యం ఉండడం ఒక భాగం, ఎలా చెప్పాలనేటటువంటిది ఒక భాగం. కాబట్టి ఇక పెద్ద ఏదో ఎన్నికల సందర్భంగా మాట్లాడుకోవడము, రేపో ఎల్లుండో ఏదో జరుగుతుందనే దాని గురించి మాట్లాడుకోకూడదు. చాలా దీర్ఘకాలికమైన వ్యవహారం, చాలా సీరియస్ అయినటువంటి వ్యవహారం, చాలా కష్టతరమైన వ్యవహారం కూడా అయితే కావచ్చు. దానికి కూడా సిద్ధపడి దీర్ఘ దృష్టితో సామాజిక ఉద్యమానికి మిగతా రోజువారీ వచ్చే వ్యవహారాలని ఆ పక్కన పెట్టండి కనుక నిజం వైపుకు నిలబడేటట్టుగా, నిజాన్ని నిజంగా నిగ్గుదేర్చేటటువంటి వైపుగా ఒక పెద్ద ప్రయత్నం జరగాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో చిన్న భాగంగా శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం పరకాల ప్రభాకర్ రావు గారిని పిలిపించడం జరిగింది. సార్, ఖచ్చితంగా మేము దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఒక కార్యాచరణను కూడా రూపొందించుకుంటామని చెప్పి మీరు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.